Dear students, welcome to our YouTube ఛానల్. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నిబంధ అయినటువంటి దూరదర్శన్ నిబంధ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ నిబంధ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం ప్రతి నిబంధ రాసేటప్పుడు రూపురేఖ అనేది ఎలా అయితే వ్రాస్తామో ఈ నిబంధకి కూడా రూపురేఖ అనేది ఉంటుంది. అయితే ఈ రూపురేఖలో మనకి ఏమేమి సైడ్ హెడింగ్స్ వస్తాయి అని అంటే ప్రస్తావన, విషయ విశ్లేషణ, లాభ్, నష్ట్ और ఉపసంహార్ ఇవన్నీ కూడా మనం రూపురేఖలో రాయాల్సి ఉంటుంది. ముందుగా ప్రస్తావన అనగా ఇంట్రడక్షన్, పరిచయం. ఈ దూరదర్శన్ నిబంధకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేది ఈ విధంగా మనం పాయింట్స్ రూపంలో రాయవచ్చు. అవేంటి అని అంటే మానవకు మనోరంజన్కి బి జరూరత్ హోతీ హై. సో ప్రతి మానవుడికి కూడా మనోరంజన్కి బి జరూరత్ హోతీ హై అంటే ఎంటర్టైన్మెంట్ అనేది, వినోదం అనేది జరూరత్ హోతీ హై అవసరము. ప్రతి మానవుడికి కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. అయితే ఎందుకు ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే మానవుడు అనేవాడు శారీరక కామ్ అంటే శరీరంతో చేసినటువంటి పని లేదా మానసికంగా చేసేటువంటి పని ఏవైతే ఉంటాయో అవంట కర్కే చేసి థక్ జానేకే బాద్ అంటే అలసిపోయిన తర్వాత కుచ్ ఆరాం పానా చాతా హై ఎంతో కొంత విశ్రాంతి అనేది పొందాలని కోరుకుంటాడంట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మానవుడు అనేవాడు వాడి యొక్క రోజువారీ జీవితంలో ఏవైతే పనులు చేస్తాడో అలా శారీరకంగా చేసినటువంటి పనులు చేసిన తర్వాత అలసిపోతాడు. అలాగే ఆ శరీరానికి సంబంధించినటువంటి పనులు అనేవి చేసే ముందు దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, అలా చేస్తే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని ఎంతో కొంత ఒక ఆలోచన అనేది మానవుడు అనేవాడు చేస్తాడు. సో ఇలా ఒక పని చేసే ముందు మానసికంగా కూడా ఆలోచిస్తాడు కాబట్టి సో శారీరకంగా మానసికంగా పనిచేసేటువంటి ప్రతి మానవుడు కూడా ఎంతో కొంత సమయానికి అలసిపోతాడు. ఆ అలసిపోయిన తర్వాత ఎంతో కొంత విశ్రాంతి అనేది కావాలనుకుంటాడు. సో అటువంటి సందర్భంలో ప్రతి మానవుడికి కూడా విశ్రాంతి అనేది అవసరమని మనం ఈ 2 పాయింట్స్ ద్వారా రాయడం జరిగింది. అయితే ఆరాం పానే వాలే సాధనమే, మనకి విశ్రాంతి అనేది అవసరం లేదా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. మనకి విశ్రాంతిని ఇవ్వడానికి కొన్ని సాధనాలు అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఈ ఆరాం పానే వాలే సాధనమే ఖేల్నా ఆడడం, గానా పాడడం, కహానీ సుననా ఏదైనా కొన్ని కథలు అనేవి వినటం, సినిమా యా నాటక్ దేఖ్నా సినిమాలు చూడడం కానీ, సీరియల్స్ చూడడం కానీ, మిత్రోంసే మిల్కర్ అంటే స్నేహితులతో కలిసి ఖుషీ మనానా అంటే ఎంజాయ్మెంట్ చేయడం, లేకపోతే వాళ్ళతో ఒక సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపడం, సెలబ్రేట్ చేసుకోవడం అనేది కుచ్ ప్రముఖ సాధన హై. ఎంతో కొంత మనకి విశ్రాంతినిచ్చేటువంటి కొన్ని సాధనాలు. చాలామంది రిలాక్స్ అవ్వడానికి ఫ్రెండ్స్తో కలిసి ఆడుతారు, అలాగే కొంతమంది సినిమాకి వెళ్తారు, కొంతమంది ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తారు, అలాగే కొంతమంది పాడుతారు, కొంతమంది కథలు వింటారు. సో ఇలా మనకి విశ్రాంతిని ఇవ్వడానికి ఎంతో కొంత మనం ఒక బ్రేక్ టైం తీసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి విశ్రాంతినిచ్చేటువంటి సాధనాలుగా మనం ఈ పాయింట్ అనేది రాయడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆజ్కల్ మానవుకో మనోరంజన్ దేనే వాలే సాధనమే, ప్రస్తుతం మానవుడికంట మనోరంజన్ దేనే వాలే సాధనమే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సాధనాల్లో దూరదర్శన్గా ప్రముఖ స్థాన్ హై. ఈ దూరదర్శన్ యొక్క ముఖ్యమైనటువంటి స్థానం అనేది ఉందంట. సో మనం ఏ సాధనాలు అనేవి మనకి విశ్రాంతిని ఇస్తాయో, ఒక బ్రేక్ టైంని, ఫ్రీ టైంని ఇస్తాయో అటువంటి సాధనాల్లో మానవుడికి ముఖ్యంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సాధనాల్లో ఈ దూరదర్శన్ కూడా ఒకటి అని చెప్తూ మనం ఈ ఇంట్రడక్షన్ అనేది రాయడం జరిగింది. ఇకపోతే విషయ విశ్లేషణ. ఈ విషయ విశ్లేషణలో మనకి ఏ పాయింట్స్ వస్తాయి అనేది చూసుకున్నట్లయితే దూరదర్శన్కి బి అప్నీ కహానీ హై. ఈ దూరదర్శన్కి కూడా తన యొక్క సొంత కథ అనేది ఒకటి ఉందంట.
అదేంటో చూద్దాం. పహలే పహలే మొట్టమొదటిగా ఇస్కో బనానే కే లియే దీనిని నిర్మించడానికంట లేదా దీన్ని తయారు చేయడానికంట జానియల్ బయర్డ్ నే సోచా హై. ఈ జేఎల్ బయర్డ్ లేదా జానియల్ బయర్డ్ అనేటువంటి ఈ శాస్త్రజ్ఞుడంట మొట్టమొదటిగా ఆలోచన అనేది చేశాడంట. అంటే ఈ దూరదర్శన్ అనేటువంటి ఈ యంత్రాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మొట్టమొదటిగా జానియల్ బయర్డ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడికేమో మొదటిగా వచ్చిందంట. ఉస్కే బాద్ ఈ ఆలోచన వచ్చిన తర్వాతంట జర్మన్కే వైజ్ఞానిక్ పాల్ నెపుకోవ్నే జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త ఎవరంట పాల్ నెపుకోవ్ అనేటువంటి శాస్త్రవేత్త అంట బయర్డ్కే ప్రయోగంకు ఆగే బడాయా. అంతవరకు జానియల్ బయర్డ్ అనే శాస్త్రజ్ఞుడు ఏవైతే ప్రయోగాలు చేశాడో వాటిని ఇంకా ఫార్వర్డ్గా ముందుకు తీసుకురావడం అనేది జరిగిందంట. ఇంకా ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగిందంట. ఎవరు? ఈ జర్మనీ దేశానికి చెందినటువంటి పాల్ నెపుకోవ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు. అలాగే క్యాంబెల్, స్వింటన్ आदि कई वैज्ञानिकों के लगातार परिश्रम से दूरदर्शन को 1927 में एक अच्छा रूप मिला. వీళ్ళిద్దరితో పాటు క్యాంబెల్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అలాగే స్వింటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు వీరితో పాటు ఆది కై వైజ్ఞానికోంకే చాలామంది శాస్త్రవేత్తల యొక్క లగాతార్ పరిశ్రమసే కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయడం వల్ల కష్టపడడం వల్ల ఈ దూరదర్శన్ అనేటువంటి యంత్రానికంట 1927వ సంవత్సరంలో ఏక్ అచ్చా రూప్ మేలా ఒక మంచి రూపాన్ని తీసుకురావడం అనేది జరిగిందంట. ఇప్పుడు మనం ఏవైతే టీవీస్ చూస్తున్నామో వాటికి ఉండేటువంటి మోడల్స్ అనేవి అలా సంవత్సరం ఎలా అయితే మనకి మోడల్స్ అనేవి మారుతున్నాయో అలా వీళ్ళందరూ కలిసి ఒక మంచి రూపాన్ని దూరదర్శన్కి తీసుకురావడం జరిగిందంట. ఇలా మారుతున్న కాలం బట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క జనరేషన్కి ఇలా ఈ దూరదర్శన్లో చాలా వెర్షన్స్ అనేవి వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందే ఎల్ఈడి వెర్షన్ అని, ఆండ్రాయిడ్ వెర్షన్ అని. సో ఇలా దూరదర్శన్లో కాలక్రమేణా ఆ రూపంలో కూడా ఆ మోడల్స్లో కూడా మనకి చాలా వరకు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళ కాలంలో కూడా అదే జరిగింది. సో ఇది విషయ విశ్లేషణలో మనం రాయాల్సినటువంటి పాయింట్లు. వీటికి ఎక్స్టెన్షన్గా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. దూరదర్శన్ గ్రీక్ భాషాకా శబ్ద హై. అసలు ఈ దూరదర్శన్ అనేటువంటి పదం గ్రీక్ భాషకి సంబంధించినటువంటి ఒక పదం అంట. దూరదర్శన్కో టీవీ బి కహతే హై. ఈ దూరదర్శన్ని ఏమని పిలుస్తారంట? టీవీ అని కూడా పిలుస్తారంట. అయితే టీవీ యాని టెలివిజన్ హై. టీవీ అనగా టెలివిజన్ అని అర్థం అంట. టెలీకా అర్ధ హై. అసలు ఈ టెలివిజన్ అనేటువంటి పదంలో టెలి అంటే దాని అర్థం ఏంటి అని అంటే దూరం, తథా మరియు విజన్ కా అర్థ హోతా హై. విజన్ అనగా అర్థం ఏంటి అని అంటే ప్రతిబింబ్. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే టెలి అనగా అర్థం ఏంటి అని అంటే దూరం అని, అలాగే విజన్ అనగా అర్థం ఏంటి అని అంటే ప్రతిబింబము అని మనకి ఈ రెండు పదాలకి కూడా రెండు వేరు అర్థాలు అనేవి వస్తాయంట. ఇంకా ఓవరాల్గా ఈ దూరదర్శన్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి అని అంటే దూరదర్శన్ కా అర్థ హోతా హై. దూరదర్శన్ యొక్క అర్థం అంట దూర్కే దృశ్యంకో, ఏవైతే దూరాన జరిగేటువంటి దృశ్యాలు ఏవైతే ఉంటాయో మనము జహా చాహే ఎక్కడ కావాలనుకుంటే వహా అక్కడ ఏక్ వైజ్ఞానిక్ సాధనకే ద్వారా దేఖ్ సక్నా, ఒక విజ్ఞానానికి సంబంధించినటువంటి సాధనం ద్వారా దేఖ్ సక్నా చూడగలగడం. సో దూరంగా జరిగేటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో ఆ దూరంగా జరిగేటువంటి విషయాల్ని మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఒక విజ్ఞాన సాధనం ద్వారా చూడగలగటమే దీని యొక్క అర్థం. అంటే ఏ ఒలింపిక్స్ జరిగినా, ఏ వరల్డ్ కప్ జరిగినా, లేకపోతే ఏ సెమినార్స్ జరిగినా, ఏ దేశంలో జరిగినా, ఏ రాష్ట్రంలో జరిగినా అవి మనకి ఎంత దూరంలో ఉన్నా మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మన కళ్ళతో ఆ దూరంగా ఉండేటువంటి దృశ్యాలని ఒక విజ్ఞాన సాధనం ద్వారా మనం చూడగలగడమే దూరదర్శన్ యొక్క అర్థం. లాభ్. ఈ లాభ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇస్ దూరదర్శన్ సే కయి లాభ్ హై. ఈ దూరదర్శన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయంట.
అవి ఏంటి అని అంటే మానసిక ఉత్సాహ బడానే వాలే సాధనమే. మానసిక ఉత్సాహాన్ని పెంపొందించేటువంటి సాధనాల్లో ఆజ్కల్ ఇస్కా ప్రముఖ స్థాన్ హై. ప్రస్తుతం దీనికి చాలా మంచి స్థానం అనేది ఉందంట. మనం ఎప్పుడైనా సరే బాగా కష్టపడి అలసిపోయిన తర్వాత చాలామంది రిలాక్స్ అవ్వడానికి మ్యూజిక్ ప్లేయర్లో సాంగ్స్ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతుంటారు. సో అలా ఈ దూరదర్శన్లో కూడా మనం కొన్నిసార్లు సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అవుతాం. అలా మన యొక్క మానసిక ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ దూరదర్శన్ కూడా చాలా ఉపయోగపడుతుందంట. ఆజ్కల్ హమారే దేశ్ మే 100% జనతా దూరదర్శన్ కి ప్రసారం సీమా మే హై. ఆజ్కల్ ప్రస్తుతం అంట హమారే దేశ్ మే మన యొక్క దేశంలో 100% జనతా అంటే 100కి 100% ప్రజలు కూడా దూరదర్శన్కి ప్రసారం సీమా మే హై అంటే ఈ దూరదర్శన్ ప్రసారాలు ఏవైతే ఉంటాయో ఆ చేసేటువంటి ప్రసారాల సీమ ఆ బౌండరీస్లోనే అందరూ కూడా ఉన్నారంట. అంటే మ్యాక్సిమం 100కి 100% ప్రజలందరూ కూడా దూరదర్శన్ నుంచి వచ్చేటువంటి ఈ ప్రసారాలన్నీ కూడా చూడగలుగుతున్నారంట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ దూరదర్శన్ లేని ఇల్లంటూ లేదు అని దీని ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. అలాగే ఆజ్కల్ ఇస్కే ద్వారా ఈ దూరదర్శన్ ద్వారా ప్రస్తుతం అంట హర్ ఏక్ విషయక ప్రసార్ హో రహా హై. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ దూరదర్శన్లో ప్రసారణ అనేది ఇవ్వడం జరుగుతుందంట. విద్యార్థియం కేలియే ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఉపయోగి శిక్షా కార్యక్రమం, వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రసారిత్ కియే జా రహే హై. అవి కూడా ప్రసారం చేయబడడం జరుగుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఈ 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి దూరదర్శన్లో డిడి సప్తగిరి ఛానల్లో మనకి ఈ విద్యకు సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొన్ని క్లాసెస్ కూడా మనకి ఫ్రీగా ఎస్సీఆర్టీ వాళ్ళు మనకి టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా విద్యకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు కూడా మనకి దూరదర్శన్లో ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే ఇస్కే ద్వారా దీని ద్వారా మనమంట సమాచార్, ఇన్ఫర్మేషన్, సినిమా, మూవీస్, నాటక్, సీరియల్స్ కూడా ఆది మనోరంజన్ కార్యక్రమం బి ప్రతి విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సున్ ఔర్ దేఖ్ సక్తే హై. మనం వినగలము అలాగే చూడగలము కూడా. సో ఇవి దూరదర్శన్ నుంచి మనకు ఉండేటువంటి లాభాలు. సో ఈ లాభాలని మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా రాయాలి. నేను ఇక్కడ 4th పాయింట్లో 2 పాయింట్స్ అనేవి జాయింట్ చేయడం జరిగింది. అది మీరు సెపరేట్గా రాసుకోవచ్చు. ఇకపోతే నస్ట్ చూసుకున్నట్లయితే ఇసే లగాతార్ దేఖ్నేసే దీనిని కంటిన్యూస్గా చూడడం వల్ల ఈ దూరదర్శన్ని లేదా ఈ టీవీని మనం కంటిన్యూస్గా చూడడం వల్ల ఆంఖోంకి జ్యోతి బి కళ్ళ యొక్క వెలుగు కూడా లేదా కంటి చూపు కూడా మందు పడతీ హై మందగిస్తుంది. మన యొక్క కంటి చూపు అనేది ఈ టీవీని కనుక మనం కంటిన్యూస్గా చూసినట్లయితే కంటి చూపు మందగించడం అనేది జరుగుతుందంట. అలాగే దైనిక్ కామ్కాజ్ చోడ్కే ఇస్మే లీన్ నా హోనా చాహియే. మన యొక్క రోజువారీ పనులు ఏవైతే ఉంటాయో డైలీ మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటినంట చోడ్కే వదిలేసి ఇస్మే లీన్ నా హోనా చాహియే ఇందులో మనం లీనం అవ్వకూడదు అని మనం అక్కడ పాయింట్ అనేది రాయడం జరిగింది. అంటే చాలామంది ఒక సీరియల్ వచ్చినా సినిమా వచ్చినా మనం చేయాల్సినటువంటి పనుల్ని పోస్ట్ పోన్ చేసుకొని అందులోనే లీనం అయిపోతుంటాం అనమాట. సో అటువంటివి చేయకూడదు. ఛాత్రోంకో పడాయి చోడ్కర్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పడాయి చోడ్కర్ వాళ్ళ యొక్క చదువుని వదిలేసి జ్యాదా సమయ్ చాలా ఎక్కువ సమయం అనేది ఇస్కే సామ్నే బితానా నహీ చాహియే దీనికి ఎదురుగా కూర్చొని సమయాన్ని గడపడం అనేది నహీ చాహియే అలా కూడా చేయకూడదు. సో విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క చదువు వదిలేసి టీవీలో లీనమనిపోయి ఎక్కువ సమయం అనేది టీవీకి ఎదురుగా గడపకూడదు. ఇవి నష్టాలన్నమాట. ఇక ఉపసంహార్ ముగింపు కనుక మనం చూసుకున్నట్లయితే దూరదర్శన్కే ప్రసారణం కా సదుపయోగ్ కర్కే ఈ దూరదర్శన్లో వచ్చేటువంటి ప్రసారణలు అంటే టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో
వాటినంట సదుపయోగ్ కరికే మంచిగా ఉపయోగించుకుంటూ నియమిత రూప్సే దేఖ్నేసే అంటే సరైన విధంగా సరైన క్రమంలో కనుక మనం చూసుకున్నట్లయితే మానవ జీవన్ సుఖమై హోతా హై, మానవ జీవితం అనేది సుఖవంతంగా ఉంటుంది. అలా కాకుండా మనం రోజంతా చూసుకున్నట్లయితే కంటి చూపు మందగిస్తుంది. మనం చేయాలనుకున్న పనులు టైం టు టైం జరగవు. పోస్ట్పోన్మెంట్లు అవ్వడం వల్ల, వాయిదాలు వేయడం వల్ల మనం చేయాల్సినటువంటి పనుల తాలూకు లిస్ట్ అనేది అలా పెరిగిపోతూ మన మీద అనవసరమైనటువంటి ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా కాకుండా మనకి ఏది యూజ్ఫుల్లో, మనకి బ్రేక్ టైంలో మనం ఎంత బ్రేక్ తీసుకోవాలో, ఎంత టైంలో ఎంతసేపు చూడాలో, ఎంతవరకు చూస్తే మనకి మంచిగా ఉంటుందో ఆ టైం వరకే చూసుకుంటూ దూరదర్శన్ని మంచిగా సరైన పద్ధతిలో వినియోగించుకోవడం వల్ల మానవుని యొక్క జీవితం అనేది సుఖవంతంగా ఉంటుంది. సో ఈ విధంగా కనుక మీరు ఈ దూరదర్శన్ నిబంధన అనేది సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ వైజ్గా మనం రాసినట్లయితే ఖచ్చితంగా 10కి 10 మార్కులు అనేది మీరు సాధించడం ఖాయం. మీకు ఈ నిబంధన అనేది నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే నోట్స్ కావాలో వాళ్ళు ఈ వీడియోని పాస్ చేసుకుంటూ మీరేమో సొంతంగా మీ నోట్స్ అనేది ఒక నోట్స్లో రాసుకోవచ్చు. సో ఇంకొకసారి కనుక మీరు ఈ వీడియోని కనుక చూసి మీరు రాసిన నోట్స్లో ఆ పాయింట్స్ కనుక క్లియర్గా చదివి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నిబంధనని ఈజీగా నేర్చుకోగలరు. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.